శివాలయము. నేను ఈరోజు శివాలయంకి వచ్చాను. ఇది చాలా పురాతనమైన శివాలయము. రాణి రుద్రమదేవి గారు పునర్నిర్మించారు. అంతకు ముందే ఉంది గుడి. రాణి రుద్రమదేవి టైంలో మళ్ళీ పునర్నిర్మించారు. దానికి సంబంధించిన శాసనాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి గుళ్ళోనే. ఈరోజు మీకు నేను ఈ మా శివాలయం మొత్తం చూపిస్తాను, లోపల ఇస్తాను. ఈ స్థల పురాణం గురించి కూడా మనం పూజారిని గారిని అడిగి తెలుసుకుందాం. నవాబుపేట గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత శంభులింగేశ్వర స్వామివారి దేవాలయము. ఈ దేవాలయం గురించి నేను తెలుసుకున్నప్పుడు ఇంత పురాతనమైనటువంటి దేవాలయం, చరిత్ర కలిగినటువంటిది మన ఊరిలో, మన నవాబుపేట గ్రామంలో ఉంది. దీనిని అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. 1100 సంవత్సరాల క్రితం పునర్నిర్మించబడినటువంటి దేవాలయము. రాణి రుద్రమదేవి గారు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. తర్వాత ఈ దేవాలయాన్ని రజాకర్లు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. అయినా సరే ఇప్పటికీ కూడా దేవాలయం అనేది అలాగే ఉంది. రాతితో నిర్మించినటువంటి దేవాలయము. ఈ దేవాలయానికి వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపల ఉన్నటువంటి లింగాకారం వరకు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి విశిష్టత కలిగి ఉంది. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడానికి అని చెప్పేసి ఎడ్ల బండి పైన తీసుకొని వస్తుంటే బండి కూడా విరిగిపోయింది. అంత పెద్ద రాతితో చేసినటువంటి ధ్వజస్తంభము ఇది. ఇక్కడేమో ఇంకా గుడి లోపల రావి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి. ఈ రావి చెట్టు కిందనే మనకు గణపతి అను జంట నాగులు ఉంటారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడ దండం పెట్టుకొని గణపతికి మనం శివాలయం లోపలికి వెళ్తాము. ఈ గణపతి మండపం వెనక వైపుకి వేప చెట్టు అనేది ఉంటుంది. ఈ శివాలయాన్ని పునర్నిర్మించినప్పుడు ఈ గుడికి సంబంధించినటువంటి విషయాలని రాళ్లపైన శిలాశాసనాలుగా చెక్కించడం జరిగింది. ఇది ఒక శిలాశాసనము. ఈ శిలాశాసనాలను కూడా ధ్వంసం చేయటం అనేది జరిగింది. చాలా సంవత్సరాలు అవ్వడం వల్ల ఈ శిలాశాసనం మీద ఉన్నటువంటి అక్షరాలు కూడా కలిసిపోవడం అనేది జరుగుతున్నాయి. మనకి కొన్ని సరిగా కనిపించడం లేదు. పైన నంది ఉంటుంది, కింద రాయి మీద గుడికి సంబంధించిన విషయాలన్నీ రాయడం జరిగింది. ఇక ఇట్లా నేను వేలుతో చూపిస్తున్నాను కదా, ఇవి ఈ అక్షరాలు. వీటన్నిటినీ కూడా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ దేవాలయానికి వచ్చి ఈ శిలాశాసనాలన్నిటినీ పరిశీలించి ఈ దేవాలయం అనేది అతి పురాతనమైనటువంటి దేవాలయంగా వాళ్ళు గుర్తించి దీన్ని పునర్నిర్మించుకోవడానికి కూడా శాస్త్రవేత్తలు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక శిలాశాసనం అనేది ఇక్కడ ఉంది. ఈ శిలాశాసనం మీద వచ్చేసి సూర్యచంద్రులు మధ్యలో లింగాకారం అనేది ఉంది. రాణి రుద్రమదేవి టైంలో ఉన్నటువంటి లిపితో ఈ శాసనాలని రాయడం అనేది జరిగింది. ఇక్కడ పైన కనపడుతుంది కదా మనకి, ధ్వంసం చేయబడి ఉన్నాయి ఈ శిలాశాసనాలన్నీ కూడాను. ధ్వంసం చేసినప్పటికీ కూడా వీటన్నిటిని దేవాలయంలోనే భద్రపరిచారు. ఇక్కడ అక్షరాలన్నీ కూడా కలిసిపోయాయి, సరిగా కనిపించడం లేదు. ఇది ఏమో కాలభైరవుని విగ్రహము. ఇది కూడా ధ్వంసం చేయడం జరిగింది. వినాయకుడు ఫేస్కి ఒక పక్క అనేది ధ్వంసం చేయడం జరిగింది. ఈ గుడి అనేది ఎలా బయటపడింది, ఇక్కడ గుడి ఉంది అని ఎలా కనుగొన్నారు, గుడికి సంబంధించిన విశిష్టత, స్థల పురాణము, గుడిని కనుగొన్నప్పుడు ఈ ఊరు అనేది ఎలా ఏర్పడింది, కురుకూరు గ్రామంగా ఉండేది, ఈ కురుకూరు గ్రామం నుంచి నవాబుపేట గ్రామంగా ఎలా మారింది, వీటన్నిటికీ సంబంధించిన గుడికి సంబంధించినటువంటి చరిత్రని పూజారి గారు చాలా చక్కగా వివరించారు. ఇది వచ్చేసి గోపురము, శిఖరం. ఈ శిఖరము 400 సంవత్సరాల క్రితం పునర్నిర్మించడం అనేది జరిగింది. శిఖరం డిజైన్ అనేది చూడండి ఎంత బాగుందో. దీనికి ఉన్నది విశిష్టత ఏంటి అంటే, ఇది శిఖరాన్ని ఇటుకలతో కట్టారు. ఈ శిఖరం మొత్తం కూడా 400 సంవత్సరాల క్రితం ఇటుకలతో నిర్మించడం జరిగింది.
ఈ ఒక్క ఇటుక గనక కదిలిస్తే శిఖరం మొత్తం కూడా పడిపోతుంది అని చెబుతూ ఉంటారు. వెనక వైపు నుంచి శిఖరం అనేది ఇలా ఉంటుంది. ఈ దేవాలయం మొత్తం కూడా రాతితో నిర్మించినటువంటి దేవాలయము. ఈ దేవాలయాన్ని రాతితో నిర్మించడం జరిగింది. రజాకర్ల చేతిలో ధ్వంసం అయిపోయినప్పటికీ ఇన్ని 1100 సంవత్సరాల క్రితం దేవాలయం అయినప్పటికీ కూడా దేవాలయం అనేది కొంచెం కూడా పాడవ్వలేదు. అంత రాళ్ళతో చేసిన దేవాలయం గట్టిగా ఉంది ఇప్పటికీ కూడాను. లోపల లింగాకారం కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఇంక ఇక్కడ పుట్ట నాగుల చవితి అప్పుడు పోగులు కుట్టించుకోవడము, పుట్టలో పాలు పోయడం అనేవి విశిష్ట పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా శనీశ్వర దేవాలయం ఉంటుంది. మనకి పురాతనమైనటువంటి దేవాలయాలలో ఎక్కువగా 2 నందులు కనపడుతూ ఉంటాయి. ఈ దేవాలయంలో కూడా 2 నందులు ఉంటాయి. ఒకటి ధ్వజస్తంభానికి ఎదురుగా రాతితో చేసినటువంటిది పెద్ద నంది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా దేవాలయం లోపలికి వెళ్దాము. గుడి లోపల చాలా నీట్గా ఉంటుంది. లింగాకారానికి ఎదురుగా ఒక చిన్న నంది అనేది ఉంది. ఈ చిన్న నందికి ఉన్న విశిష్టత ఏంటి అంటే మనకి పురాతన దేవాలయాలకి గుప్త నిధులు అనేవి దేవాలయం కింద ఉంటాయి, నేలమాళిగలు అనేవి ఉంటాయి అని మనం వింటూ ఉంటాం కదా. ఈ దేవాలయానికి కూడా ఆ నిధి అనేది ఉంది అని చెప్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని కనుక పునర్నిర్మిక అయ్యే ఖర్చుకు సంబంధించిన సంపద అంతా కూడా ఈ దేవాలయంలో ఉంది అని చెప్తారు. ఆ నిధిని కనుక మనం నిధికి వెళ్ళడానికి దారి అనేది ఈ నంది కింద నుంచి ఆ నిధి దగ్గరికి వెళ్ళడానికి ఉంది అని చెప్తూ ఉంటారు. దేవుడు అలంకారానికి సంబంధించినటువంటి నాగు పడగ, హారతి టైంలో ఉపయోగించే డోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. పైన రూఫ్ చూడండి, మొత్తం అంతా రాతితో చేసి ఉంది. ఈ స్తంభాలు గుళ్ళోకి రాగానే ఫస్ట్ మన్ని ఈ స్తంభాలు చూడగానే భలే అనిపిస్తుంది. స్తంభాల డిజైన్ అనేది రాతితో ఈ స్తంభాలని ఎంత చక్కగా డిజైన్ చేశారు. పైన రూఫ్కేమో ఇలాగా ఒక పెద్ద పెద్ద రాళ్ళతో పువ్వులాగా ఒక మనకి పద్మం ఆకారంలో ఉంటుంది పైన రూఫ్ అనేది. చూడండి ఆ స్తంభాల డిజైన్ అనేది. అన్నపూర్ణాదేవి మనకి దసరా అప్పుడు శివ కళ్యాణానికి కార్తీక మాసంలోనూ పూజలు అనేవి బాగా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ మేము చేయించుకున్న పూజలు, గుడి స్థల పురాణం గురించి ఇంకా పూజారి గారు చెప్పారు. అదంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. राजकानि पापानि पापत्मा पापसंभः त्रयणां प्रभयदेवा शमागवत्सरान्निदा शरणं नास्ति मे रक्ष महेश्वरात्।
గ్రామంలో దగ్గరలో ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత శంభులింగేశ్వరుడు, అలాగే ఈ యొక్క గ్రామంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం శ్రీ అన్నపూర్ణ సమేత శంభులింగేశ్వర స్వామివారి దేవాలయం. అలాగే మన గ్రామంలో ఇక్కడికి మనకి దగ్గరలో ఉన్నటువంటిది మీరు కూడా చూడవచ్చు శంభులింగేశ్వర స్వామివారు. ఇది 1100 సంవత్సరాల నాటిది దేవాలయం. అలాగే అప్పటి అతి పురాతనమైన ఈ దేవాలయాన్ని రాణి రుద్రమదేవి హయాంలో అప్పటి ఆ రోజుల్లో ఇది పునర్నిర్మాణం చేయడం జరిగింది. స్వామివారు స్వయంభా ప్రతిష్ట అనేటువంటిది ఈ రోజుకి కూడా ఎవరికీ కూడా తెలియదు. ఇది అలాగే మన గ్రామానికి సంబంధించినంత వరకు కూడా అప్పటి ఆ రోజుల్లోనే ముఖమండపము పునర్నిర్మాణం చేసి ఇది ఎంతో అతి పురాతనమైన దేవాలయం. ఆగ్నేయ భాగమున చక్కటి రాగి చెట్టు వేప చెట్టు రెండూ కలిసి ఉన్నటువంటి దేవాలయం. అలాగే దాని కింద జంటనాగులు గణపతి మహాగణపతి, అలాగే ఇటు పక్క భాగాన్ని చూసుకుంటే కనుక చక్కటి పుట్ట స్వామివారికి. ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి భక్తులు రావడం ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతిరోజు కూడా నిత్యము కూడా వచ్చి ఆయన సేవించుకొని వెళ్తూ ఉంటాడు. చూసినట్టయితే అన్నపూర్ణాదేవి ఇక్కడ అన్ని చోట్ల కూడా పార్వతిగాను లేదా గంగాదేవిగాను ఉంటుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిగా మీరు అమ్మవారిని చూడవచ్చు. అలాగే మనకి ఈ స్వామివారు అమరేశ్వరు శంభులింగేశ్వరుడు అనేటువంటి 2 పేర్లు ఉన్నాయి. అలాగే ఒక కాశీ క్షేత్రానికి ఈ నవాపేట గ్రామంలో ఉన్నటువంటి శంభులింగేశ్వరుడు విశేషం ఏంటంటే మనం ఒక కాశీలోనే శ్రీ అన్నపూర్ణ సమేత శంభులింగేశ్వరుడు కాశీ విశ్వనాథేశ్వరుడు అని పేరు. కానీ అలాగే ఇక్కడ శ్రీ అన్నపూర్ణ సమేత శంభులింగేశ్వరుడు. అలాగే ఇవాల్టి రోజున దీన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామంలో కొందరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క దేవాలయం ఎంతో శిథిలావస్థకు వచ్చినా కూడా లోపలంతా కూడా అతి పురాతనమైన రాతి కట్టడం కాబట్టి దేవాలయం ఇవాళకి కూడా గట్టిగానే ఉంది. పై శిఖరము ఇదంతా కూడా కొంచెం విచ్ఛిన్నమై ఉంది కనుక ఇప్పటికీ కూడా మీరు చూడవచ్చు. అలాగే బయట కాలభైరవుడు, లక్ష్మీ గణపతి అనేక విగ్రహాలు ధ్వంసమై ఉన్నాయి. అవి ఏ విధంగా అయ్యా అంటే అప్పటి రజాకారుల సమయంలో ఈ దేవాలయాన్ని కొంచెం ధ్వంసం చేయడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ స్వామివారిని చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటిది శ్రీ అన్నపూర్ణ సమేత శంభులింగేశ్వర స్వామివారు. అలాగే స్వామివారిని అప్పుడు ఆ రోజుల్లోనే కొంచెం ధ్వంసం చేయడం జరిగింది. ఇది గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు. పైన ముఖమండపం చిత్రం ఇదంతా కూడా. ఇదంతా కూడా స్వామివారి పైన. ఇది గర్భాలయం, అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఇది స్వామివారిది. అలాగే ఇక్కడ ఈ రాతి స్తంభంలోనే అప్పటి ఆ రోజుల్లోనే విఘ్నేశ్వరుని చక్కగా ఎంతో గణపతి పూజ చేసుకుంటానికి విఘ్నేశ్వరుని చెక్కారు. అది పురాతనమైనటువంటిది. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు రాతిలోనే అప్పట్లోనే ద్వారపాలకుల్ని కూడా చెక్కడం జరిగింది. ఇక్కడ మొత్తము కూడా రాతితోనే చేశారు. కొన్ని అప్పటి ఆ రోజుల్లో ధ్వంసం చేయడం జరిగింది. స్వామివారికి ముఖానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు చూడవచ్చు. అలాగే బయట పెద్ద నందీశ్వరుడు రైస్తంభం దగ్గర ఉంటాడు. అది అప్పటి శిలాశాసనాలు కూడా రాణి రుద్రమదేవి గారు పునర్నిర్మాణం చేసిన శిలాశాసనాలు ఇక్కడ అవన్నీ కూడా చూడవచ్చు. అలాగే ఈ కురుకురు గ్రామం అంటే అసలు ఈ నవాపేట గ్రామం కాకుండా కురుకురు గ్రామం అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే అప్పటి ఆ రోజుల్లోనే కొంతమంది గొల్లలు ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి వేదాద్రికి దగ్గరలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో కొంతమంది గొల్లలు ఏమిటాయంటే వాళ్ళకు ఉన్నటువంటి గోవులు మేకలకు కూడా మేతగా వచ్చినప్పుడు అక్కడికి వస్తే ఒక రోజు ఒక ఆవు ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఒక దిగుడు బావి దగ్గరికి వచ్చి ప్రతిరోజు నీళ్లు తాగి వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఆ ఆవు ఎందుకు వస్తోంది ఎందుకు వెళుతోంది అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ స్వామివారి దేవాలయం ఇవన్నీ కూడా బయటపడ్డాక ఇది కురుకురు గ్రామంగా ప్రతిష్ఠ చేసుకుని అప్పుడు ఆ రోజుల్లోనే ఇక్కడ ఉంటాం. ఈ ఊరికి అనుసంధానంగా మొత్తం 7 ఊళ్ళు ఉండేటువంటివి. ఇక్కడికి ఈ 7 ఊళ్ళకి సంబంధించినంత వరకు కూడా
మనకి దగ్గరలో చెన్నకేశవ స్వామి, అరిచెన్నకేశవ స్వామి అని ఇక్కడ పిల్లిగుట్టలు అని 2. ఈ నవాబేట గ్రామానికి నవాబుపేట అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం ఆ రోజుల్లోనే నవాబులు చక్కగా హైదరాబాద్ నుంచి ఇక్కడ కూడా పరిపాలన చేసుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి చైర్మన్ మహంపేట, కేతనకొండ ఇవన్నీ కూడా విడిదిగా వాళ్ళు వచ్చి ఒక వారం 15 రోజులుగా ఉండి వెళ్తూ ఉండేటువంటి వాళ్ళు. ఆ విధంగా ఈ కురుకురు గ్రామాన్ని ఏంటంటే నవాబుల పరిపాలన ఉండేటువంటిది కాబట్టి చివరకు కూడా ఈ ఊళ్ళో కూడా వాడి పరిపాలన చేస్తూ వచ్చేటప్పటికీ కూడా ఇది నవాబుపేట అనేటువంటి గ్రామంగా పేరు పడ్డది. కానీ అలా మీరు ఈ దేవాలయాన్ని మీరు చూసినట్టయితే ముందల బయట ద్వైస్తంభం దగ్గర నుంచి కూడా మొత్తం గర్భాలయ స్వామివారంత వరకు కూడా స్వామివారు ఏకశిల అని అంటే మనం దేవాలయం అంతా కూడా రాతి కట్టడంతో ఉన్నటువంటిది ఎంతో విశేషంగా. అలాగే పైన ఉన్నటువంటి శిఖరం ఏంటంటే గత 400 సంవత్సరాల క్రితం అది పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా అలాగే ఉంది, కానీ అది శిథిలావస్థలో ఉన్నది. అది కూడా మీరు చూడవచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా మీరు మొత్తం దేవాలయాన్ని ఇంకా చూడవచ్చు బయట భాగాన్ని కూడా. ఈ దేవాలయానికి ఉన్నటువంటి అనుసంధానం చేసి చెన్నకేశవ స్వామి, అరిచెన్నకేశవ స్వామి అవి కూడా ఎంతో అతి పురాతనమైనటువంటి దేవాలయాలు. ఆ రెండు గుట్టల మీద ఉన్నటువంటి ఈ దేవాలయాలకు 350 ఎకరాల చెరువు ఉండేటువంటిది పంట చెరువు అంటారు. ఈ పంట చెరువు ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూమికి కూడా నీళ్ల కొరత లేకుండా చక్కగా చేయడం జరుగుతోంది 1500 ఎకరాలకి. అలాగే ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కనుక మీరు వెళ్ళి చూసినట్టయితే కనుక అది గొడుగు బండ అనేటువంటిది పూర్వం ఉండేటువంటిది. ఈ గొడుగు బండ ఏంటయ్యా అంటే దాదాపు 200 మంది ఒకేసారి ఏదైనా వరద కానీ వాన కానీ వచ్చినప్పుడు ఆ గొడుగు బండ కింద కూర్చునేటువంటి వాళ్ళు. అది కూడా కాలక్రమేణా ఏంటంటే శిలాశాసనాల్లో ఉంది. ఇప్పుడు రాను ఏంటంటే వరదలు ఇవన్నీ కూడా ఆ బుడుగు బండ అనేటువంటిది అడుగంటి పోవటం వల్ల అది శిథిలావస్థలో లోపలికల్లా ఉంది. అది చెరువులో ఉన్నదని ఊళ్ళో ఇక్కడ పూర్వం నుంచి ఉంది. ఈ ఒక దేవాలయం ఏంటంటే వాస్తు ప్రకారంగా తూర్పుకి ఈశాన్య భాగంగా ఉంది. చక్కగా ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంతో సిద్ధాంతాన్ని చూసుకొని చక్కగా అతి పురాతనంగా ఏ దిశలో ఏది ఉండాలి ఏది ఉండకూడదని చక్కగా నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయానికి ఇక్కడ కార్తీక మాసంలో విశేషమైనటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అన్నాభిషేకాలు, అనేక కార్యక్రమాలు, లక్షబిలవార్చన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ స్వామివారు చాలా మహిమాన్వితం. ఈ రోజుకి కూడా స్వామివారి గుడి ముందలకు వచ్చి మొక్కుని వెళ్తే పని కాదు అనేటువంటిది ఏదీ ఉండదు, అంత విశేషం. ఈ దేవాలయానికి పూర్వం నుంచి కూడా అర్చకులు ఎంతోమంది మారుతూ వచ్చారు. ఇవాళ ఈ రోజున ఈ దేవాలయానికి అర్చకత్వ బాధ్యతలు వహించేటువంటిది ఆమంచి మణికంఠ శర్మ. నేను ఈ దేవాలయంలో అర్చకత్వం చేయడం జరుగుతోంది. గత 4 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అర్చకత్వ బాధ్యతలు వహించి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ దేవాలయాన్ని ఎంతో డెవలప్ చేయాలనేటువంటి భావంతో గ్రామంలో ఎంతోమంది పునర్నిర్మాణం చేయాలని ఎంతోమంది పురావస్తు శాఖ వారి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇది కరోనా మొన్న రావటం వల్ల కొన్ని పెండింగ్ పడ్డాయి. అది కూడా లేకుంటే పాటికి పునర్నిర్మాణం మొదలుపెట్టి జరుగుతూ ఉండేటువంటిది. అలాగే మనం అంటూ ఉంటాం, శివుండెత్తున చెమ్ము నీళ్లు పోస్తే హరహర అంటే నీకు ఏ వరం కావాలన్నట్టు స్వామివారు కొంగు బంగారం. ఇవాళ ఇది కావాలి స్వామి అంటే మన కొంగున బంగారం వేసుకొని మనం ఏ విధంగా వెళ్తామో స్వామివారికి ఉత్త చేతులతో వచ్చి చేత్తో బంగారం పట్టుకొని వెళ్ళేటువంటి అంత విశేషం. ఒక్కసారి కనుక వచ్చి దర్శనం చేసుకుంటే చాలా విశేషం జరుగుతుంది.